My precious friend. నాకు అమూల్యమైన స్నేహితులారా, God is a God of compassion. దేవుడు కనికరము కలిగిన దేవుడై ఉన్నారు. I know he's moved with compassion for you. నాకు తెలుసు ఆయన మీ నిమిత్తమై కనికరంతో చలించిపోతున్నారు. In Isaiah 58 and verse 9. యెషయా 58:9వ అధ్యాయంలో The scripture says, లేఖనం ఇలా చెప్తోంది, you will cry for help. సహాయము కొరకై నీవు నాకు మొర్రపెట్టి ఉండగా, And the Lord will say, here am I. ఆయన నేనున్నాను అనును. Here am I. నేనున్నాను అనును. I am a very present help for you in times of trouble. ఆపత్కాలమునందు నేను నీకు నమ్ముకొనదగిన సహాయకునిగా ఉండియున్నాను. The verse says, you will call and the Lord will answer. నీవు మొర్రపెట్టగా దేవుడు నీకు జవాబు అనుగ్రహిస్తాడని లేఖనం చెప్తోంది. Today God is hearing your cry. ఈ రోజున దేవుడు మీ యొక్క మొర్రను ఆలకిస్తూ ఉన్నారు. Your cry for Jesus. యేసు కొరకై మీరు చేయిచూ ఉన్న మొర్ర. Maybe you say, I don't feel the presence of Jesus. యేసు యొక్క సాన్నిధ్యాన్ని అనుభూతి చెందలేకపోతున్నాను అంటూ ఉన్నారేమో. I want to know Jesus. నేను యేసును ఎరుగవలెనని కోరుచున్నాను. That was the prayer of Paul. పౌలు యొక్క ప్రార్థన ఆ రీతిగా ఉన్నది. In Philippians 3:10. ఫిలిప్పీ పత్రిక 3:10 He says, I must know him. నేను ఆయనను ఎరుగవలసి ఉన్నది అంటున్నారు. I must know the fellowship of his suffering. ఆయన శ్రమలలో సహానుభవం గలవాడనై ఉండాలని కోరుతున్నాను. I must know the power of the resurrection of Jesus. యేసు పునరుద్ధానపు శక్తి కలుగవలెనని కోరుచున్నాను. In the midst of the sufferings that you're going through, maybe you're crying, I must know the sufferings of Jesus. మీరు అనుభవిస్తున్న శ్రమల మధ్యలో నేను యేసు శ్రమలను ఎరుగవలెనని మీరు మొరపెడుతూ ఉండి ఉన్నారేమో. So that I'll not complain. తద్వారా నేను ఫిర్యాదులు చేయకుండా ఉంటాను. I will say, let thy will be done, Lord. నీ చిత్తమే సిద్ధించును గాక ప్రభు అని చెప్పగలుగుతాను. And by trusting in the Lord, I will come out of my misery and sorrows. ప్రభువు నందే నిరీక్షణ ఉంచడం ద్వారా నా విషాదములో నుంచి విచారములో నుంచి నేను బయటకు రాగలుగుతాను. Yes, your cry saying, I must know Jesus will be heard by him. నేను యేసును ఎరుగు నిమిత్తమనే మీ యొక్క మొర్ర ఆయన ఆలకించనయ్యున్నారు. He will come to you. ఆయన మీ చెంతకొస్తారు. And he says, I am with you, my child. ఆయన అంటున్నారు, నా బిడ్డ నేను నీతో కూడా ఉన్నాను. And he will give you an answer. ఆయన మీకు జవాబును అనుగ్రహిస్తారు. May this grace come upon you right now in Jesus' name. ఇట్టి కృప ఇప్పుడే యేసు నామములో మీ మీదకు వచ్చును గాక. There is a sister called Lily. లిల్లీ అనబడే సహోదరి ఉన్నారు. Lily, you are in the sick bed. లిల్లీ మీరు రోగ పడక మీద ఉన్నారు. And you have been righteous before God. మీరు దేవుని ఎదుట నీతిమంతులుగా ఉన్నారు. Righteous in everything that you have done. మీరు చేసిన ప్రతి చర్యలో కూడా నీతిమంతులుగా ఉన్నారు. You are wearing a light color saree, whitish saree with a blue border. బ్లూ అంచు కలిగి ఉన్న తెలుపు పలుచటి రంగు చీరను మీరు ధరించి ఉన్నారు. Jesus knows your agony, sister. సహోదరి యేసు మీ ఆవేదనను ఎరిగి ఉన్నారు. Now he is coming to you. ఇప్పుడు ఆయన మీ చెంతకొచ్చేస్తున్నారు. You are saying nobody else, nothing else but Jesus can satisfy me. ఏదియు కూడా ఎవరును కూడా కాదు గాని యేసు మాత్రమే నన్ను తృప్తిపరచగలరని మీరు అనుకుంటున్నారు. The Lord is coming to you. ప్రభువు మీ చెంతకొచ్చేస్తున్నారు. Lily, experience Jesus. లిల్లీ యేసును అనుభూతి చెందండి. Let the power of his Holy Spirit fill you with his abundant joy of his presence. ఆయన సాన్నిధ్యం యొక్క అపరిమితమైన శక్తి చేత ఆయన సాన్నిధ్యం మిమ్మును నింపును గాక. Everyone who is longing for Jesus, receive him right now. యేసు కొరకై ఎదురు చూచుచూ ఉన్న వారందరూ కూడా ఇప్పుడే ఆయనను స్వీకరించండి. Thank you, Jesus. వందనములు యేసయ్యా. Thank you, Jesus. వందనములు యేసయ్యా. Thank you for coming to us మా చెంతకు వచ్చినందుకు వందనములు. and answering us now. మాకు ఇప్పుడు జవాబిస్తున్నందుకు వందనములు. And again the Bible says ఇంకను బైబిల్ ఏమని చెప్తోందంటే in Psalm 34 and verse 17, 34వ కీర్తన 17వ వచనంలో, the righteous cries out నీతిమంతుడు మొర్రపెట్టగా and the Lord hears them. యెహోవా ఆలకించును. Many times we think the righteous will be happy, rejoicing all the time. అనేక పర్యాయాలు మనమైతే నీతిమంతులు ఎప్పుడు సంతోషంగా ఆనందించుచూ ఉంటారేమో అనుకుంటూ ఉంటాం. But the righteous have to go through tears. కానీ నీతిమంతులు కన్నీటి గుండా వెళ్ళవలసి ఉంటుంది. Through their tears only their righteousness will go forth out of them into this wicked world and bring the salvation of Christ. వారి యొక్క కన్నీళ్ల ద్వారానే వారి యొక్క నీతి ఈ లోకములోనికి ముందుగా ప్రవహించి వెళ్ళి క్రీస్తు యొక్క రక్షణను లోకానికి తీసుకుని వస్తుంది. Read Jonah 2:2. యోనా 2:2 చదవండి. In the NLT version of the Bible. బైబిల్ గ్రంథములో NLT అనువాదాన్ని మనం చూస్తే, Yes,
he disobeyed God, though he was a righteous prophet of God. అతడు దేవుని యొక్క నీతిమంతుడైన ప్రవక్త అయ్యున్నప్పటికీ దేవునికి అతను అవిధేయుడయ్యాడు. And he had to end up in the belly of a fish which God sent to protect him in the midst of the seas. ఆ యొక్క సముద్రం మధ్యలో దేవుడు తనను భద్రపరచడానికి పంపించి ఉన్న చేప యొక్క కడుపులోనికి అతను వెళ్ళిపోవాల్సి వచ్చింది. Then he cries out from the belly of the whale. ఆ యొక్క తిమింగళము కడుపులో నుంచి అతను దేవునికి మొర్ర పెడుతున్నాడు. I am in trouble, Lord. ప్రభువా నేను సమస్యలో ఉన్నాను. I am in trouble. నేను సమస్యలో ఉన్నాను. I have disobeyed you. నేను నీకు అవిధేయుడయ్యాను. Help me. నాకు సహాయం చేయండి. Help me. సహాయం చేయండి. God was moved with compassion. దేవుడు కనికరముతో చెల్లించిపోయారు. Came వచ్చేశారు. and made the fish vomit him out into the dry land. ఆ యొక్క చేప ఎండిన నేల మీద అతని కక్కివేయులాగున చేశారు. And the grace of God continued. దేవుని కృప కొనసాగి ఉన్నది. Through him a whole nation was saved and turned to God. ఆయన ద్వారా దేశమంతా కూడా రక్షించబడి దేవుని వైపునకు మరల్చబడి ఉన్నారు. God heard him in his trouble దేవుడు ఆయన యొక్క సమస్యలలో అతనిని ఆలకించి ఉన్నారు. and answered his cry. అతని మొర్రకు జవాబిచ్చారు. He'll do that for you. మీకు కూడా అలాగున చేస్తారు. And when the widows and the orphans cry, as you read in Exodus 22:23. నిర్గమకాండము 22-23లో మీరు చదివిన రీతిగానే విధవరాండ్రైన వారు అనాథలు కూడా ఆ రీతిగా దేవునికి మొర్రపెట్టి ఉన్నప్పుడు The Lord says, I will certainly hear their cry. ప్రభు అంటున్నారు నేను నిశ్చయముగా వారి మొర్రను ఆలకించేదను. Maybe you are a widow. ఒకవేళ మీరు విధవరాలుగా ఉన్నారేమో, You're an orphan. మీరు ఒక అనాథగా ఉన్నారేమో, The Lord hears your cry. ప్రభు మీ మొర్రను ఆలకించును. Surely he'll be a father to you. నిశ్చయముగా ఆయన మీకు తండ్రిగా ఉండును. He's a father to the fatherless. ఆయన తండ్రి లేని వారికి తండ్రి. He will build your life. ఆయన మీ జీవితం నిర్మాణం చేస్తారు. He will prosper you. ఆయన మిమ్మల్ని వర్ధిల్లింప చేస్తారు. He will give you a future. ఆయన మీకు భవిష్యత్తును అనుగ్రహిస్తారు. The Lord is coming to you ప్రభు మీ చెంతకొచ్చేస్తున్నారు. to answer your cry. మీ యొక్క మొర్రకు జవాబివ్వడానికి. Bless thy children, Lord. మీ బిడ్డలను ఆశీర్వదించండి ప్రభువా. Bless the righteous. నీతిమంతులను దీవించండి. Bless the widows and orphans. విధవరాండ్రను అనాథలను దీవించండి. And answer their cry. వారి మొర్రలకు జవాబు అనుగ్రహించండి. Give them a beautiful future. సౌందర్యవంతమైన భవిష్యత్తునివ్వండి. In Jesus' name. యేసు నామములో Amen. ఆమేన్. God bless you. దేవుడి మిమ్మును ఆశీర్వదించును గాక.